నమస్తే, నేను మీ నగేష్. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి నేను మంత్రి ఎందుకయ్యాను రా బాబు అని చెప్పి విపరీతమైన ఆవేదన కలుగుతోందట. ఆ ఎమ్మెల్యే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి మన్ననలు పొంది టికెట్ సాధించి గెలిచారు. గెలిచాక అనూహ్య రీతిలో మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయిన సంతోషము, సరదా ఆయనకు నెల రోజుల తర్వాత ఏమాత్రం లేవని ఆయన చుట్టూ ఉండేవాళ్ళు చెప్తున్నారు. దీనికి కారణం ఏమిరా అంటే, ఆయన ఏదన్నా ఒక ఎస్ఐకి ట్రాన్స్ఫర్ కోసమో, లేకుంటే సిఏ ట్రాన్స్ఫర్ కోసమో, లేదు ఒక వ్యక్తికి ఏదన్నా పని కావాలని చెప్పి రికమెండేషన్ లెటర్స్ ఇస్తే వెంటనే ఆయన వ్యతిరేక వర్గం అనేది కూడా అక్కడ నియోజకవర్గంలో ఉంది. వాళ్ళు ఏమంటారు, హైకమాండ్ కంప్లైంట్ చేస్తారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మంత్రి ఈయన్ని రికమెండ్ చేస్తున్నాడు, లేదు ఈవిడ గతంలో ఇసుక స్మగ్లింగ్ చేశాడు, మట్టి స్మగ్లింగ్ చేశాడు, ఈయన్ని మంత్రి రికమెండ్ చేస్తున్నాడు, కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఆపండి, ఈ పని చేయొద్దండి అని వాళ్ళు అక్కడ ఫిట్టింగ్ పెడుతుండడంతో ఆ మంత్రి కేవలం ఉత్సవ విగ్రహంగా, అంటే ఉత్సవ విగ్రహం అంటే తెలుసు కదా, ఉత్సవాలప్పుడు ఊరేగించే దేవుడి విగ్రహం అంతే, మూలమూర్తికి ఉండే పవరు ఏమీ ఉండదు. ఆ రకంగా తయారైందంట ఆ మంత్రి పదవి. దీంతో ఆ మంత్రి ఏమనుకుంటున్నాడంటే, స్వామి నేను ఎమ్మెల్యేగా నిన్న ఏదో దబాయిచ్చో బెదిరించో ఏదో ఒక నా చుట్టూ ఉండే వాళ్ళకైనా 4 పనులు 4 సిఫార్సులు చేసి పెట్టేవాడిని, ఈ మంత్రి పదవి ఏందిరా స్వామి నాకు వచ్చింది, ఈ మంత్రి పదవి వచ్చి గబక్కని ఏదన్నా కోప్పడి ఆవేశపడి అధికారమో లేకుంటే పార్టీ వాళ్ళనో తిరిగితే అదొక పంచాయతీ, లేదు వాళ్ళ మనుషులతో దౌర్జన్యం చేయించే పనులు చేయించినా కూడా అదొక పంచాయతీ. అటు చంద్రబాబు నాయుడు తిడతాడేమో, లోకేష్ బాబు గారు తిడతారేమో, ఇటు కాన్స్టిట్యున్సీలో చెడ్డ పేరు వస్తుందేమో, మంత్రి పదవి పోతుందేమో, ఇన్ని సమస్యలు ఆయన్ను వెంటాడుతున్నాయి. దీంతో ఆయన ఈ మంత్రి పదవి నాకు వద్దనే వద్దురా స్వామి, ఇది తీసేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నాడంట. ఇంతకీ ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరంటే రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆయన బాధలు కాదు మంత్రి అయినాక, ఎందుకంటే ఆ రాయచోట్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాలకొండరాయుడు కొడుకు బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. గత ఎన్నికల్లో బాలసుబ్రహ్మణ్యం రాయచోట్లో కాదని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడము, బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట పంపించడము, రాజంపేటలో ఆయన పోటీ చేయడం, ఓడిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఓడిపోయినా కూడా ఆయన కన్నంతా రాయచోటి మీదే ఉందంట. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎటోగట రాంప్రసాద్ రెడ్డి టీడీపీలో ఉండడు, ఆయన మళ్ళీ వైసీపీకో కాంగ్రెస్కో వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎలా అయినా నేను టికెట్ సంపాదించుకొని నా గ్రూపుని ఇక్కడ పదిలం చేసుకొని రాయచోట్లోనే నా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని బాలసుబ్రహ్మణ్యం అనుకుంటున్నాడట. కాబట్టి ఈ ఉద్దేశంతో మంత్రికి సెగ పెడుతున్నాడని చెప్పేసి మంత్రి లోపల బాధపడుతున్నాడు. పోనీ ఈ పంచాయతీ పోతే పోయింది అనుకుంటే రాజంపేటలో మంత్రికి ఇంకో పంచాయతీ, అక్కడ మంత్రికి కావాల్సిండే జగన్మోహన్ రాజు తెలుగుదేశం పార్టీ అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. అంటే అఫీషియల్గా ఇన్ఛార్జిగా పెట్టలే, ఎన్నికలకు ముందు ఆయన ఇన్ఛార్జిగా పనిచేశాడు. ఆయనకు బాలసుబ్రహ్మణ్యంకు గొడవ. ఈ మంత్రి ఏం చేస్తున్నాడు, రాజును ఇన్ఛార్జి చేయించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కూడా అక్కడ ఆయన వ్యతిరేక వర్గాలు తీవ్రంగా విమర్శించడంతో పాటు మంత్రి మీద ధ్వజమెత్తుతాడు. ఇవన్నీ పోతే ఉమ్మడి కడప జిల్లాకు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రాంప్రసాద్ రెడ్డి ఒక్కడే మంత్రి. ఈ జిల్లాలకు సంబంధించిన వ్యవహారాలు, ముఖ్యంగా ఈ మదనపల్లి, పొంగనూరు, కుప్పం ఈ వ్యవహారాలను రాంప్రసాద్ రెడ్డిని చూడమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ సీనియర్లైన అమర్నాథ్ రెడ్డి కానీ, కిషోర్ కుమార్ రెడ్డి గారు కానీ రాంప్రసాద్ రెడ్డికి ఏమాత్రం సహకరించడం లేదంట. రాంప్రసాద్ రెడ్డికి ఇదొక బాధ. చంద్రబాబు నాయుడు గారేమో ఒకటి చెప్తారు, ఈడేమో సీనియర్లు ఇద్దరు సహకరించడంలా, వాళ్ళను గట్టిగా అడిగే పరిస్థితి కూడా రాంప్రసాద్ రెడ్డికి లేదు. ఆయన కొత్తగా తెలుగుదేశంలో చేరాడు కాబట్టి అంత శక్తి కూడా లేదు. దీంతో రాంప్రసాద్ రెడ్డి ఈ మంత్రి పదవి నాకొద్దు, ఎమ్మెల్యేగా ఉంటే చాలు, అసలు ముఖ్యమంత్రి ఒక అసైన్మెంట్ ఇస్తే ఆయనతో డైరెక్ట్గా మాట్లాడాలంటే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. అనేక సార్లు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినా కూడా ముఖ్యమంత్రి గారు ఇతరత్ర పనుల్లో బిజీగా ఉన్నందువల్ల నాకు కుదరడం లేదు, ముఖ్యమంత్రి గారితో కల్పించుకొని ఫోన్లో మాట్లాడేంత చనువు శక్తి నాకు లేదు, దీంతో ఏం చేయాలా స్వామి, ఈ మంత్రి పదవి ఎప్పుడు పోతుందో, నేను ఎప్పుడు విముక్తుని అవుతానని రాంప్రసాద్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారంట.